హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ అంటే మీడియంగా ఉన్న హాట్ వాటర్ అయితే తాగుతాను. అండ్ నైట్ స్కిన్ కేర్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచేసరికి నాకు స్కిన్ అయితే కొంచెం సాఫ్ట్‌గా, మంచిగా గ్లోగా అలా అయితే అనిపిస్తది. అండ్ చాలామందికి ఏంటంటే నిద్రపోకపోతే కళ్ళ కింద వాచేసి అలా కళ్ళు ఉబ్బుతాయి కదా! నాకు ఎక్కువ నిద్రపోతే అలా అయిపోతాయండి కళ్ళైతే. చిన్న చిన్నగా అయిపోయాయి చూసారు కదా! కొంచెం ఎక్కువగానే పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పెసర వడలు వేస్తున్నానండి. అసలు ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. నేను పిండి పట్టేది. మనము పిండిలో నేనైతే ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టాను. అండ్ మొత్తం పిండి మెత్తగా పట్టుకున్నాక అందులో ఒక్క స్పూను మనం బియ్యపు పిండి కలుపుకోవాలండి. మంచిగా టేస్టీగా వస్తాయి. అస్సలు ఆయిల్ అయితే లాగవు. ఇంకా రోజు ఇడ్లీలే చేస్తున్నాను. ఎందుకంటే దోస చేద్దామంటే ఇండక్షన్ దాని మీద అవ్వట్లేదండి. అండ్ దోస ప్యాన్ కూడా వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏంటో దొరకట్లేదు. అందుకే ఇంకా ఇదైతే ఈజీగా అయిపోతాయి కదా అని ఇది చేసేస్తున్నాను. పీనట్ ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇండక్షన్ ఇంకా మనం ఒక్కటే ఎట్ ఎ టైమ్ ఒకటే యూజ్ చేయాలి కదా! కొంచెము ఎక్కువ పెడితే మాడిపోతాయి. తక్కువ పెడితేనేమో అస్సలు ఫ్రై అవ్వవండి. ఇండక్షన్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పీనట్ ఒక హాఫ్ అన్ అవర్ నిల్చొని ఒక కేజీ పీనట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే రోజు అదే పచ్చడి తింటారండి మా పిల్లలు. ఆ పచ్చడి గానీ లేదనుకోండి ఇంకా అస్సలు సరిగ్గా తినరు. ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసినా పల్లీల పచ్చడి మాత్రం ఉండాల్సిందే. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. అండ్ మా పిల్లలతోనేంటంటే రోజు అండి స్కూల్‌కెళ్ళనని కాదు. నేను రోజు అంటే కలర్ డ్రెస్సులు వేసుకుంటాను, జీన్ ప్యాంట్లు వేసుకుంటాను. అలా అనేసి మార్నింగే ఇంకా అసలు సతాయించుతూనే ఉంటారు. మనకి స్కూల్‌కేమో చెడ్డీ అంటే ఐ మీన్ షార్ట్ ఇచ్చారండి. వాళ్ళకి ఆ షార్ట్‌లు చిన్నోడికి కూడా అస్సలు నచ్చట్లేదు తెలుసా? ఆ షార్ట్ అస్సలు వేసుకోనమ్మా, వెళ్ళనమ్మా, అటు ఇటు ఫుల్‌గా సతాయించి, సతాయించి ఫైనల్‌గా అయితే స్కూల్‌కెళ్ళిపోతారు. అండ్ కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెడదాము అనుకున్నాను. ఈ వీడియో యాక్చువల్‌గా అంటే లాస్ట్ 2 డేస్ బ్యాకే ఒక వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఏమైపోయిందంటే నేను చేసుకున్నది నాకే వచ్చేసిందండి బాబు. మీకు చూపిస్తాను అసలు. చెయ్యికి చిన్నగా అంటే కట్ అయితే అయిపోయిందండి. అంటే కొత్తగా అంటే ఈ ఇంట్లోకొచ్చినప్పటి నుండి చాకులు అవన్నీ కూడా వాళ్ళు సర్దినప్పుడు ఎక్కడెక్కడో వేసేసారు. సరే చాకులు సరిగ్గా కట్ అవ్వట్లేదు కదా అనేసి నేను కొత్త చాకు కొనుకొచ్చుకున్నానండి. అది కాస్త నాకు అసలు ఎలా కట్ అయిపోయిందంటే ఒక 2 టిష్యూస్ నిండిపోయాయండి. బ్లడ్ అయితే అసలు ఎంత గట్టిగా అంటే మనం నార్మల్‌గా కట్ అయినప్పుడు గట్టిగా పట్టుకుంటే ఆగిపోద్ది కదా బ్లడ్. అస్సలు ఆగలేదు. అక్కడ చిన్న హోల్ అయిపోయింది. అంత డెప్త్‌గా కట్ అయిపోయింది. నేనసలు ఎక్కడ మైండ్ పెట్టానో ఏంటో నాకు అర్థం కాలేదు గానీ, అబ్బా! అసలు చెయ్యంతా 2 రోజులు లాగేసి నేను 2 రోజుల నుంచి ఏ పని చేయలేదండి. నిన్న అంటే ఈ వ్లాగ్ షూట్ చేసేసరికైతే కొంచెం చెయ్యి నొప్పి తగ్గింది కాబట్టి ఆ మాత్రం ఇంట్లో పని చేసుకుంటున్నాను. అసలు ఎంత చెయ్యి లాగేసిందో అండి. అప్పటికి డోలోలు వేసుకున్నాను, యాంటీబయాటిక్‌లు వేసుకున్నాను. అబ్బా! అసలు చాలా ప్రాబ్లమ్ అయిపోయిందండి. అంటే 2, 3 ఆపరేషన్లు అంటే నార్మల్‌గా సి సెక్షన్ ఆపరేషన్లు చేయించుకున్నాను, ఇంజెక్షన్లు వేయించుకున్నాను గానీ ఇంత చిన్న దెబ్బకి ఇంత వీక్ అయిపోయానా అనిపించింది. ఆ షాప్‌కెందుకెళ్ళానంటే, ఈ మురుకులచ్చు తీసుకున్నానండి. అక్కడే చాకు కూడా కనిపించింది. సరే ఇంక ఇంట్లో వెజిటబుల్స్ సరిగ్గా కట్ అవ్వట్లేదు కదా! నా చాకు తీసుకొత్తే, అది కాస్త నాకే కట్ అయిపోయింది. ఇంకా ఫుల్‌గా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే పిల్లలకి బాక్స్‌లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదండీ! వాళ్ళకి ఇంకా బాక్స్‌లో పెట్టడానికి ఏమీ ఉండట్లేదు. సరే ఇంకా ఫ్రూట్సే కొంచెం పెడదాము. అండ్ ముందైతే రుషికి కొంచెం తక్కువ స్నాక్స్ పెట్టి పంపించేదాన్ని. మొన్న వషిబాబు వాళ్ళ మేడం అయితే మెసేజ్ పెట్టింది. వషికి ఎక్కువ స్నాక్స్ పెట్టండి, ఎక్కువగా తింటాను అంటున్నాడు అనేసి. ఇంట్లో ఉన్నప్పుడేమో సరిగ్గా తినడు. ఇంకా స్కూల్‌లో మేబీ ఇంకా అంతేలెండి పిల్లలు అన్నీ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు కదా! సరేలే ఇంకా 2, 3 రకాల ఫ్రూట్‌లు పెట్టి పంపిద్దాము. అక్కడైనా తింటే బెటర్ కదా అనేసి ఇలా అన్నీ కూడా కొన్ని కొన్నే తెచ్చుకున్నాము. ఎందుకంటే సాటర్డే రోజే మేమైతే వెళ్తున్నామండి. సో, హైదరాబాద్‌కైతే ప్రయాణం అవుతున్నాము. ఇంకా 1 వీక్ అక్కడే ఉంటాము. హోల్ నెక్స్ట్ వీక్ మొత్తం ఇంకా మేమైతే హైదరాబాద్‌లోనే ఉంటాము. అందుకే ఇంకా వేస్ట్ తెచ్చుకున్నా పాడైపోతాయి కదా! అండ్ మా హౌస్ గురించి అడిగారు. యెస్ అండి. మాకైతే హౌస్ దొరికేసింది. ఆగస్ట్ 1కి మూవ్ అవుతాము కొత్త హౌస్‌లోకైతే. ఇంకా వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇవ్వడము అండ్ ఆఫీస్‌కి దగ్గరలోనే లెండి. కొంచెం అయితే అంటే మేము అనుకున్న రెంట్ కంటే ఎక్కువ అయిపోయింది. గేటెడ్ కమ్యూనిటీలోనే తీసుకున్నాము. లొకేషన్ అవన్నీ చెప్పనండి. ప్రైవసీ ఇష్యూ వల్ల చెప్పను. మీరు కూడా అడగద్దు. అంటే ఐ మీన్ మీకు చూపిస్తాను హౌస్ ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు
తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాకైతే చూపిస్తాను. ఈ మా పెద్ద బాబు సన్నకారపూస అడుగుతున్నాడండి. దానికోసం అది తెచ్చుకొని అంత పెద్ద పని చేశాను అసలు. ఇంకా అప్పుడైతే ఇంకా ఒక 2 రోజులు ఏ పని చేయలేదు. అసలు చెయ్యంతా లాగేసి దానికి తోడు కొంచెం వాటర్ తగిలిన చెయ్యి నొప్పి రావడం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనము చెయ్యి వాటర్ తగలకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అలా పాటీ గడగడానికో ఏదో ప్లేట్ అంటారు, ఇంకేదో పని చెప్తానే ఉన్నారు వాళ్ళు. అసలు ఆ చెయ్యి నొప్పి కాస్త అలా ఎక్కువైపోయింది. అమ్మో అసలు ఎంత అంటే చిన్న హోల్ అయిపోయిందండి లోపల. అది తగ్గడానికి 2 డేస్ టైం పట్టేసింది. ఇంకా ఇదైతే నిన్న పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ నుంచి నేనే తీసుకొస్తాను. అంటే డిస్టెన్స్ ఏమి ఉండదండి, దగ్గరనే ఉంటుంది. కానీ మెయిన్ రోడ్డు అండ్ దానికి తోడు ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది. అందుకే నేనైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకుంటాను. అంటే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూనే వెళ్తాను స్కూల్ దగ్గరికి, కానీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆటోలో తీసుకొస్తాను. ఎందుకంటే మా చిన్న బాబు నడవని అంటాడండి. ఇంకా నేను వాడిని ఎత్తుకొని ఈ రోడ్డు మీద మళ్ళీ ఏదైనా ప్రమాదం కదా, ఎందుకులే మా హస్బెండ్ అయితే ఇంకా అస్సలు వద్దు, పిల్లలతో రిస్క్ చేయకు, ఆటో బుక్ చేసేసుకో అని చెప్తారు. 50 రూపీస్ ఉంటుంది. ఇంకా పోతే పోయిందిలే, మనకి అంటే సేఫ్గా రావడము వెళ్ళడము అది ఇంపార్టెంట్ కదా, నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే ఇంక ఇంటికి తీసుకురాగానే తినిపించేశాను. వాళ్ళ కోసం డ్రెస్సులు తీసుకున్నానండి. నేను ఎంత కాన్ఫిడెంట్గా మిస్టేక్ చేశానంటే నేను చూపిస్తాను. నేను అంటే గృహప్రవేశానికి నేను ఒక చీర కట్టుకుందాము అనుకున్నానండి. పిల్లలకు కూడా మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకుంటే బెటర్ కదా అనేసి బ్లూ అని మా హస్బెండ్కి చెప్పాను. ఏ కలర్ శారీ కట్టుకుంటామంటే బ్లూ అని చెప్పాను. సరే మా ఆయన బ్లూ డ్రెస్సులు ఆర్డర్ చేస్తాను. అప్పటికి 2-3 సార్లు అడిగానండి. సరే పెట్టు అనేసి చెప్పాను. ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశారు, బాగున్నాయండి. ఇద్దరికి ఎప్పుడు బట్టలు తీసుకున్నా కూడా మోస్ట్లీ అంటే ఇద్దరికి 2.5 years ఏజ్ గ్యాప్ కదా, అందుకే ఇంకా మోస్ట్లీ ఇద్దరికి సేమ్ తీసుకుంటాము. డ్రెస్సులు అయితే చాలా చాలా బాగుందండి. క్వాలిటీ అయితే ఎంత ప్రైస్ పడిందో నాకు అంతగా ఐడియా లేదు. నేను ఇది ఫస్ట్ క్రైలో నాకు ఒక కూపన్ వచ్చింది, వాళ్ళు మనకి కూపన్ పంపించారు. ఆ కూపన్తోని నేనైతే ఇవైతే తీసుకున్నాను. ఇవి మనము ఒక పోస్ట్ ఒక స్టోరీ అయితే పెట్టాలి. కరెక్ట్ టైంకి వాళ్ళు కూపన్ పంపించడము, డ్రెస్సులు అయితే మా హస్బెండ్ ఆర్డర్ చేసేసారు. మళ్ళీ వీళ్ళది అంటే ఇంటికి వచ్చాక వీళ్ళకి వేసి ఫొటోస్ తీద్దాం అనుకున్నానండి. అబ్బా వీళ్ళతో ఇంకా నాకు అర్థమైంది, మా పిల్లల్ని ఫోటో తీయడం నా వల్ల కాదు. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఏదో ఒక రకంగా తీసేవాళ్ళేమో. నేను ఎంత ట్రై చేసినా అటు ఉరుకుతారు, అసలు ఒక దగ్గర నిల్చోరు, ఆ ఫేస్ వంకరగా పెట్టడం. ఇంకా వీళ్ళతోనే అమ్మో పెద్ద టాస్క్ అయిపోయిందండి. కానీ ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి కదా, నాకైతే బాగా అనిపించింది. అంటే నచ్చాయి, క్వాలిటీ బాగున్నాయి, ఇద్దరికి కరెక్ట్గా ఫిట్ అయ్యాయండి డ్రెస్సులు అయితే. వీళ్ళకైతే ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇంకా వేరే డ్రెస్సులు కూడా తీసుకున్నాను, అంటే నార్మల్ రెగ్యులర్ వేయడానికి. ఇదైతే అకేషన్ కోసమే తీసుకున్నాను. ఇంకా నేనేమో ఈ చీర తీసుకున్నానండి. ఇది ఎప్పుడో అంటే ఒక 1 month అయిపోతుంది. నేను కొత్తింట్లోకి పోతే ఆ రోజు పాలు పొంగిస్తారు కదా కొత్తింట్లో, ఆ రోజు మంచిగా చీర కట్టుకుందాం పద్ధతిగా అనేసి ఈ చీర తీసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజే, అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా టైం పడుతుంది అనేసి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ ఈ శారీ తీసుకున్నానండి. ఈ శారీ కట్టడమే అవ్వలేదు, ఎక్కడ ఇంకా పాలు పొంగించలేదు, ఏం చెయ్యలేదు, చీర కట్టుకోవడానికి కూడా టైం రాలేదు. సరేలే ఇది హైదరాబాద్ తీసుకుపోదాము, అక్కడ ఏదో ఒక అకేషన్ ఉంటుంది కదా, అక్కడైనా కట్టుకొని ఒక వీడియో చేద్దాము. ఒక ఆవిడ పంపించారు పాపము, తనకు అసలు వీడియోనే చేయలేదండి. నాకైతే ఇంకా అసలు పెండింగ్ అలానే ఉండిపోతున్నాయి. నేను ఈ పట్టు చీర కట్టుకుందాము అనుకున్నాను. ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నానండి. ఇంక ఈ పట్టు చీర చూసారు కదా, ఇది బ్లూవే అండి. కానీ పిల్లలు తీసుకున్న డ్రెస్ వేరే బ్లూ, నేను తీసుకున్న డ్రెస్ వేరే బ్లూ. అది నాకు వాళ్ళ డ్రెస్సులు వచ్చాక అర్థమైంది. ఇంక ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అంటే ఈ కలర్ బ్లూ కూడా ఉంది, కానీ ఇంకా ఉన్నది 2-3 రోజులు మేము వెళ్ళిపోతాము, ట్రావెల్ చేస్తాము కదా, ఇంకా ఎందుకులే అనేసి నేనైతే ఇంకా రిటర్న్ పెట్టలేదు. అండ్ మళ్ళీ అవి ఎలా ఉంటాయో క్వాలిటీ అదంతా కూడా అనేసి సరేలే ఇంకా కొంచెమైనా మ్యాచ్ అవుతాయి కదా అనేసి ఇదైతే ఉంచేసాను ఈ డ్రెస్సులు. అంటే మనకు అంత త్వరగా డెలివరీ ఉండవు కదా. ఇదండి నా అదేంటి డ్రెస్సుల మా పిల్లల డ్రెస్సులకి ఇంత కన్ఫ్యూజ్ అయిపోయాను. మీరే చెప్పండి. మా హస్బెండ్ అప్పటికి ఇంక అన్నారు, నువ్వు చూసావా బ్లూ, అది బ్లూవే ఇది బ్లూవే, బ్లూలో కూడా రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయిలేండి, పర్లేదు.
ఎవరిది వాళ్ళకి బాగానే ఉన్నాయి కదా, ఇంకా అందుకే ఇవైతే పక్కకు పెట్టేశాను. మళ్ళీ మర్చిపోతాను, ఎక్కడైనా పెట్టేస్తాను పిల్లల బట్టలు ఏవైనా అనేసి కొన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ 2 రోజులు ఇంకా చెయ్యలేదు కదా పని, ఎంత పని ఉండిపోయిందో, అండ్ వీడియోస్ పెండింగ్ ఉండిపోయాయి. అండ్ నా కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నానండి. ఒక ఆవిడ గోదా కలెక్షన్స్ అనేసి మీకు షార్ట్ వీడియో పెడతాను, చాలా బాగా స్టిచ్ చేసి పంపించారు. నాకు ఇలా గృహప్రవేశం ఉంది, నాకు డ్రెస్సెస్ కావాలి అంటే మంచిగా ఫుల్ ఫ్లేర్ పెట్టేసి ఇలాంటివైతే, ఇదైతే హ్యాండ్ పెయింట్ అండి. చాలా చాలా బాగున్నాయి వేసుకోవడానికి. అంటే 1 వీక్ ఉంటాను కదా, రోజుకో డ్రెస్ వేసుకుందాము అండ్ మంచిగా అంటే అందంగా కనిపిస్తాం కదా మంచి డ్రెస్సులు వేసుకుంటే అనేసి ఒక 3 డ్రెస్సులు అయితే తెప్పించుకున్నాను. అవే వేసుకొని ట్రయల్ కూడా చేశాను. బాగున్నాయండి. మీకు కావాలి అంటే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు. మెయిన్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మా పెద్ద బాబు అడిగినట్టు ఆ సన్నపు కారపూస చెయ్యమ్మా అంటే ఇంకా పిల్లలు అన్నిసార్లు అడిగాక చెయ్యకుండా ఉంటామా. అత్తమ్మ యాక్చువల్గా తీసుకొస్తున్నారంట స్నాక్స్ చేసేసి, కానీ ఇంక 2-3 రోజులకైనా ఉంటుందిలే అనేసి ఒక కప్పు పిండి కలిపేసి చేస్తున్నాను. ఇలాంటి స్నాక్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నానండి నేను కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో, ఇప్పుడంటే అత్తమ్మ ఇలా ఎవరైనా చేసి పెడుతున్నారు, ఫ్యూచర్లో నేనే చేసుకోవాలి కదా. సో మా పిల్లలు కూడా అనుకోవాలి కదా మా అమ్మ బాగా చేస్తుంది స్నాక్స్ అవన్నీ అనేసి చాలా సింపుల్గా చేశాను. కొంచెము శనగపిండి, దాంట్లో బియ్యపిండి కలిపేసి మనం ఉప్పు, కారము, వాము వేసుకోవాలి. అత్తమ్మ ఏంటంటే పచ్చిమిర్చి వేస్తారు, పచ్చిమిర్చి, వాము, మనకి వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ పట్టేసి వాటిని స్ట్రైనర్తో వాటర్ తీసేసి ఆ వాటర్ కలుపుతారు. ఎందుకంటే మనకు సన్నం కారపూస కదా, అందులో సరిగ్గా రాదు అనేసి ఇంకా నేనైతే ఉప్పు, కారం అదే వేసేసి చేశాను. బాగున్నాయి అన్నారు మా పిల్లలకు, బాగా నచ్చాయంట. సరేలే అప్పుడప్పుడు కొంచెం అంటే శనగపిండి కదండి, ఎక్కువగా ఎందుకులే అనేసి నేను ఏ స్నాక్స్ అయినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. మళ్ళీ పిల్లలకు తేడా చేసేస్తుంది కదా. కానీ ఇంకా ఎన్నిసార్లు అడిగినప్పుడు కొంచెము చేసి పెట్టడంలో తప్పలేదు అనిపించింది. అందుకే కొంచెం పిండి కానీ ఫటాఫట్ చేసేసాను. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే అసలు సూపర్. పిల్లలకు బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఇవైతే ప్రిపేర్ అయితే చేసేసాను. ఇది ముందే పిండి కలిపి, అంటే మనము ఇలా శనగపిండి కలిపే బదులు మనము శనగలు, పచ్చిశనగపప్పు అది ఉంటుంది కదా, ఆ పచ్చిశనగపప్పులో బియ్యం కలిపేసంట పిండి పట్టించుకుంటే అది ఇంకా టేస్ట్ ఉంటుందంట అత్తమ్మ చెప్పారు. సరే కొత్తింటికి అయినాక అలా పిండి కలిపేసి పెట్టేసుకుందాము, ఎప్పుడైనా పిల్లలు ఇలా అడిగినప్పుడు కొంచెం అంటే ఒక 1/4 కేజీ పిండి అంత కలిపేసుకున్నాం అనుకోండి, ఫుల్ అయిపోతాయి మనకి. అండ్ పిల్లలు కూడా ఒక 1-2 డేస్ మంచిగా ఇష్టంగా తింటారు కదా. ఒకప్పుడు ఓన్లీ పెద్ద బాబుకే ఉండేదండి, ఇప్పుడు చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు ఉన్నారు కాబట్టి బాక్సుల్లో పెట్టడానికే ఇంకా సరిపోతుంది. వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేశాను, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంక ఇల్లంతా చూసారు కదా ఫుల్ మెస్సీ ఉంది. 2 రోజులు బట్టలు ఉండిపోయాయి. అండ్ ఇంకా ఇల్లంతా కూడా సర్దాలి. అండ్ ముందంటే అంటే నాకు అక్కడ మేడ్ ఉండేదండి, ఇక్కడ మేడ్ కూడా రావట్లేదు. ఇంకా ఓన్లీ 1 మంత్కే కదా అనేసి మేడ్ కూడా పెట్టుకోలేదు. ఓన్లీ గిన్నెలు కడగడానికి ఒక ఆవిడ వస్తున్నారు అంతే. ఇంకా మిగతా పని ఏదైనా చిన్నగా ఇల్లు తుడుచుకోవడం అని అవన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పని ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఇల్లు అంటే ముందు ఏమనుకునేదాన్ని అంటే ఇల్లు పెద్దగా ఉంటే ఎక్కడ సర్దినే అక్కడే ఉంటాయి, పని ఉండదు అలా అనుకునేదాన్ని. కానీ ఎంత ఇల్లుంటే అంత మా పిల్లలు సదురుకొస్తూనే ఉంటారు. వాటిని రివర్స్లో మళ్ళీ సదురుకోవాలి. ఇంకా బట్టలు ఫోల్డ్ చేశాను కానీ ఎవరి వాళ్ళకి డివైడ్ చేసి ఆ బ్యాగుల్లో వేసేస్తానండి, లేకపోతే ఇంకా అసలు మొత్తం చిరాగ్గా చేసేస్తారు. ఇంకా ఈ రూమ్లు ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. నేను రోజంతా ఏదో పని చేసుకుంటూనే ఉంటానండి. లేదంటే టైం దొరికినప్పుడల్లా వీడియో షూట్ చేస్తాను, లేదంటే వంట చేయడము. మెయిన్ వంట అయితే ఇష్టంగా చేస్తానండి. ఈ మిగతా ఈ సర్దడము, ఈ ఊడవడము ఇలాంటి పనులు నాకు అంతగా ఇష్టం ఉండదు. మళ్ళీ యూట్యూబ్లో ఏమైనా ప్రమోషన్ వీడియోస్ అలా ఉంటే కూడా షూట్ చేసుకుంటాను. మా హస్బెండ్కి ఏంటంటే నేను ఖాళీగా ఉంటాను అనుకుంటారేమో, ఈ పనంతా ఆయనకు కనిపించదండి. సర్దడము, పిల్లలు చేసే అల్లరి అంటే ఇంత చేస్తారా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ పనులు చేయడానికి చాలా టైం పడుతుంది. నేను అక్కడ చూస్తున్నారు కదా, నేను అక్కడ సర్దుతూనే ఉన్నాను. మా వాడు ఆ కలర్ ఏదో పారబోస్తూనే ఉంటాడు. వీళ్ళని అసలు మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్ అండి బాబో. నాకు అసలు వీళ్ళతో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా భయం వేసేస్తుంది. టైంకి ఫుడ్ ఉండాలి వీళ్ళకి, మొత్తం అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా అబ్బాయిలే అంతేనేమోలేండి, ఆడపిల్లలు అయితే మరి ఇంత అల్లరి చేయరు. కానీ అబ్బాయిలు అయితే ఇంకా ఇంతే ఉంటుంది కదా హౌస్ అయితే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అంత నీట్గా చేసేసి పెట్టేద్దాము. అండ్ నేను నా లైఫ్లో నేర్చుకున్నది ఒక టిప్ చెప్తాను మీకు. ఎప్పుడైనా అండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే నేను తెలుసుకున్నది ఏంటంటే,
మీకు ఏదైనా కావాలి అనుకున్నా అండ్ మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా స్ట్రేట్గా కాకుండా అంటే నేను ఫాలో అయ్యి చెప్తాను. నేను ఏంటంటే ఏదైనా కావాలి అన్నా ఏదైనా చెప్పాలి అనుకున్నా ఆయనకు ఫస్ట్ మంచి మూడ్లో ఉండాలి. అంటే ఐ మీన్ ఆయనకు మంచిగా నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇల్లంతా నీట్గా పెట్టేసి అలా ప్లాన్ వేసి చేస్తాను. మా హస్బెండ్కి అప్పటికే అర్థమవుతుంది, ఓహో ఇదేదో చెప్పాలనుకుంటుంది లేదా ఏదో అడగాలి అనుకుంటుంది అనేసి. అంతే, అంటే కోపానికి రాకుండా సాఫ్ట్గా ఏదైనా చెప్తాను. అండ్ ఒకరి గురించి అంటే మనము మెయిన్ అండి మన హస్బెండ్కి మన ఇన్లాస్ గురించి అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా నెగిటివ్గా చెప్పొద్దు. అది తర్వాత ఏమైపోతుంది అంటే మన మీదే నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా బాగా నేర్చుకున్నాను. మనము ఏదైనా గాసిప్స్ ఏది ఉన్నా కూడా మన హస్బెండ్ దాకా చేరవేయద్దు అనేసి. అంటే మెయిన్గా మన ఇన్లాస్ గురించి మనం ఏమన్నా అనుకున్నాం అనుకోండి, పట్టుకోమని అలా చెప్పకుండా కొంచెం మన లోపల మనమే ఉంచుకోవడం బెటర్ అనేసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఇంకా నేను పని చేసుకుంటూ ఉంటే మా పెద్ద బాబు చూసారు కదా ఎంత బాగా రాసుకుంటాడో. హోంవర్క్ ఫినిష్ చేసేస్తాడండి, అస్సలు సతాయించడు ఈ విషయంలో. అయితే రాగానే అంటే మేడం ఏమి ఇచ్చింది హోంవర్క్ అదంతా చూసుకొని మంచిగా హోంవర్క్ అయితే గుడ్ బాయ్ లాగా ఫినిష్ చేసుకుంటాడు. హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్కి ఇవాళ టమాటో రైస్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇంకా టమాటో రైస్ అయితే చేస్తున్నాను. ఇండక్షన్తో ఇదే ప్రాబ్లం అండి బాబో. కొంచెము అంటే ఆయిల్ తక్కువ వేసి మేమేమో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాం కదా, ఆయిల్ తక్కువ వేస్తే మాత్రం ఇలా పొగొచ్చేసి అంటే ఎక్కువగా అడగంటేస్తుంది. ఇంకా 100లో పెట్టుకొని 100 అంటే ఇంకా మొత్తం సిమ్ అన్నట్టు అందులో పెట్టుకొని మెల్లిమెల్లిగా అలా మేనేజ్ అయితే చేస్తున్నాను. కొత్త ఇంట్లోకి ఎప్పుడు మూవ్ అవుతామో, నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో అసలు నా మైండ్ అయితే ప్రశాంతంగా ఉండట్లేదండి. ఇంకా కానీ అప్పుడప్పుడు మళ్ళీ అనుకుంటాను, ఏమో లేదు జీవితంలో మనకంటే చాలా మెంబర్స్ చాలా కష్టాలు పడతారు, ఈ చిన్న చిన్న దానికి ఎందుకులే ఫీల్ అవ్వడం అనేసి హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు అంటే ఆడవాళ్ళంటే ఎప్పుడు మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగానే ఉండాలంట. నేను అందుకే ఇంకా ఏది ఎటైనా కొంచెము అంటే ఇవన్నీ మేనేజ్ చేసేసరికి హెక్టిక్గా అనిపిస్తుందండి. ఈ వీడియో షూటింగ్లు అనుకుంటారు కానీ అంత ఈజీగా ఉండదండి. ఈ షూటింగ్లు, పిల్లల్ని మేనేజ్ చేసి వంటలు ఇవన్నీ కూడా మైండ్లో ఇంకా ఒక అదేంటిది రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అలా అనేసి. అంటే టమాటో రైస్ అయితే నేను చాలా సింపుల్గా చేసేస్తాను, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 3 టమాటాలు తీసుకొని మంచిగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా పెద్దగా మసాలాలు కారం కూడా చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకొని మంచిగా టమాటో మంచిగా మగ్గిపోయాక అప్పుడు నేను 1కి 2 వాటర్ అయితే వేస్తాను. మొన్న బిర్యానీ చేసినప్పుడు కూడా ఎవరో కామెంట్ చేశారు ఎంత వేస్తారు ఏంటి అనేది. నేనైతే 1కి అంటే బాస్మతి రైస్ కాబట్టి ఇంకే రైస్ అయినా అంతే అండి. కొంచెము కుక్కర్ అంటే మనం ఇప్పుడు స్టీమ్ కుక్కర్ పెడుతున్నాను కదా, కుక్కర్ పెట్టినప్పుడు ఏంటంటే విజిల్స్ ఎక్కువ రానియకూడదు. నేను నేర్చుకున్నది అదొకటి. మనం మర్చిపోయామా అంటే ఇంకా మెత్తగా అయిపోద్దండి. జస్ట్ 1-2 విజిల్స్ వచ్చేసింది అనుకోండి, అది కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే విజిల్స్ వచ్చేస్తే మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. ఇంకా రైస్ మంచిగా వాటర్ మరిగినాకే రైస్ అయితే వేసుకోండి. ఈ పులుపు సరిపోతుందండి. నేనైతే 3 టమాటోలు వేసాను. అంటే ముందైతే ఇంకా కొంచెము టమాటోలు పుల్లగా ఉండేది, ఇప్పుడు వచ్చే టమాటోలు కొంచెం పులుపు తక్కువగానే ఉంటాయి కదా. అండ్ మా పిల్లలు అంత పుల్లగా కూడా తినరండి, అందుకే ఇంకా ఇలా సింపుల్గా చేశాను. ఇండక్షన్ ఎలా ఆపరేట్ చేస్తారు అని అడిగారు. ఇది నా పెళ్ళికి ముందు మా హస్బెండ్ తీసుకున్నారండి ఈ ప్రెస్టీజ్ ఇండక్షన్. అంటే అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆయన వంట చేసుకొని తినేవాళ్ళంట. అప్పటి నుండి ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా, అమ్మో మళ్ళీ దీనికి దిష్టి తగిలేస్తుందేమో, ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. ఇంక ఇప్పుడు కానీ దీనికి ఏమన్నా అయ్యిందంటే ఇంకా మా పని అంతే. చూసారు కదా, జస్ట్ 2 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది రైస్. ఇవాళ టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా వస్తున్నాను అని కాల్ చేసేసరికి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇష్టంగా తిన్నారండి ఇవాళ. అప్పటికే అడుగుతున్నారు ఏంటి అంటే ఇంకా ఆయన రావడానికి వచ్చేసరికి అర్థమైపోయింది, ఓహో ఇదంతా నీట్గా ఉంది, ఇష్టమైన ఫుడ్ చేసింది అంటే ఏదో ఉంది అనేసి. ఏముంటాయి చెప్పండి, ఏదైనా చిన్న చిన్న కన్సర్న్స్ ఏమైనా ఉంటే అలాంటివి అయితే చెప్తూ ఉంటాను అంతే. ఇంకా ఇదైతే ఉరుకులు పరుగుల ఈరోజైతే గడిచింది. ఇవైతే మస్కిటో కుట్టకుండా ప్యాచెస్ అండి, ఇవి మర్చిపోతానేమో అనేసి ఇలాంటివన్నీ ముందే బ్యాగ్లో అయితే సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే కొంచెం మేకప్ కూడా వేసుకున్నాను. ఇదంతా రిమూవ్ చేసేసి మళ్ళీ స్కిన్ కేర్ చేసుకొని ఇంక ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాను. ఇవాళ త్వరగానే పడుకుండిపోతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, అది స్టార్టింగ్లోనే చెప్పాల్సింది. ప్లీజ్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.